హలో హాయ్ వెల్కమ్ టు అన్సియా కిచెన్. ఈరోజు నేను సోరకాయతో పన్నీర్ చూపిస్తున్నాను. పన్నీర్తో మళ్ళీ పాలకూర చేసుకుంటాం కూడా చూపిస్తాను. ఈ సగం సోరకాయ తీసుకున్నాను, మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ తెచ్చుకున్నాను. చాలా ఫ్రెష్ తెచ్చుకొని సగం సోరకాయతో చేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే మొత్తం సోరకాయతో కూడా చేసుకోవచ్చు, ఎంతైనా చేసుకోవచ్చు. దాన్ని పొట్టు తీసి ముందుగా ముక్కలు చేసుకుందాము. అందులోకెళ్ళి కొంచెం సూపుకి కూడా వేసుకున్నాను. నేను ఇక్కడ ఒక కప్పు సూప్ వేసుకున్నాను. సూపు ఈజీ అండి, నా వీడియోలలో పోయి చూడండి. కావాల్సిన వాళ్ళు కొంచెం వెన్న వేసేయాలి, తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిగడ్డ, సొరకాయ ముక్కలు వేసేసి దాంట్లో 2 సెకండ్లు ఇట్లా అనేసి నీళ్ళు పోసి ఉడికించి, ఇప్పుడు దీన్ని చల్లగైనాక గ్రైండ్ చేసుకొని మిరియాల పొడి, ఉప్పు, సాల్ట్ యాడ్ చేసుకొని తాగటమే అండి, చాలా ఈజీ. ఇప్పుడు నేను సగం సోరకాయ పేస్ట్ చేసుకున్నాను. ఇలా గ్రైండర్లో వేసుకొని ఈ పేస్టు దీంట్లో నూనె రుద్ది పెట్టుకున్నాను. ఈ ప్లేట్ కేక్ గిన్నె దీంట్లో పోసి ఓవెన్లో పెట్టేస్తాను. దీంట్లో పోసుకుందాం. ఈ పేస్ట్లో ఒక టీ స్పూను 2 టీ స్పూన్ల మైదా కూడా వేసుకున్నానండి. మీరు కూడా మైదా వేసుకోండి. మైదా వేసుకుంటే పర్ఫెక్ట్గా బ్యాండింగ్ కోసం ఇట్లా పోసేసి కొద్దిగా సోడా కూడా యాడ్ చేసుకున్నాను, పఫీగా రానికే. ఇప్పుడు దాంట్లో ఓవెన్లో పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ పన్నీర్ అవుతుంది. నేను అట్లనే సూప్ కూడా రెడీ చేసుకున్నాను. వేడివేడిగా తాగుతాను. సొరకాయ సూప్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము. రోజు తాగమన్నా తాగుతాను సొరకాయ దొరికితే. ఈరోజు నాకు నిన్న సొరకాయ తెచ్చుకున్నాను, ఈరోజు తాగుతున్నాను. చాలా బాగుంటుంది, ఒంటికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఎండాకాలం కదా, సల్వా కూడా తాగండి. అందరు చేసుకొని చూడండి. ఈ పన్నీర్ అయిన తర్వాత నేను పాలక్ కూర చేసి చూపిస్తాను. చూడండి, నేను చేసిన పన్నీరు ఓవెన్లో పెట్టింది సోరకాయ పన్నీరు. కానీ సోరకాయ పన్నీర్ అంటే నమ్మబుద్ధి అయితలేదు నాకు. నేను యూట్యూబ్లో చూసి చేస్తాము అని అనుకున్నాను. నేనైతే పాలు విరగొట్టి చేస్తాను. పాలతో అయితే చాలా బాగా వస్తుంది. నాకు చాలా ఇష్టం పన్నీరు. పాలతో విరగొట్టి చేసేదైతే నేను యూట్యూబ్లో పెట్టిన నా వీడియోలలో ఉంటుంది, పోయి వెళ్ళి చూడండి నా వీడియోలకి. కానీ ఇది అయితే పేక్ అనిపిస్తుంది నాకు. పన్నీర్ లాకైతే రాలేదు. దాంట్లో అది నేను ఓవెన్లో పెట్టిన అప్పుడు మీకు చూపించినాను ఇంతకుముందు. కానీ అది కాలేదు, పన్నీర్ లాగా కాలేదు. కొద్దిగా మైదాపిండి యాడ్ చేసి పెడితే కాలేదు. దాంట్లో సోరకాయ గ్రైండ్ చేసి మళ్ళీ తర్వాత ఒక గ్లాస్ యాడ్ చేసి మళ్ళీ పెడితే ఇది కొంచెం వచ్చింది, పన్నీర్ టైప్ అనిపిస్తుంది. కానీ పిండి ముద్దలాగా ఉంది. టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు, తిని చూస్తే తెలుస్తుంది. ఇది పన్నీర్ అనే బదులు దీన్ని ఏమంటే కోఫ్తా ఉంటుంది కదా, కోఫ్తా లాగా అయిందండి. పన్నీర్ అయితే అనబుద్ధి అయితలేదు నాకు. ఇది పన్నీర్ దాకా అయితే కాలేదు. చూడండి, మీరందరూ కూడా చేసుకొని. నేను తప్పు పడతలేను, కానీ మరి నాకు చేసటం రాలేదో తెలియదు, వాళ్ళు ఎలా చేసిండ్రో తెలియదు. కానీ ఒట్టి సోరకాయ గ్రైండర్లో వేసి దాంట్లో కొద్దిగా మైదా కానీ బియ్యం పిండి కానీ కొద్దిగా వేసి యాడ్ చేసి అయితే పెడితే వస్తలేదు. చాలా ఇవ్వాల్సి వస్తుంది. ఒక గ్లాసు సగం సోరకాయకు, 1 కిలో సోరకాయకు 1 గ్లాస్ పిండి వేస్తే ఓకే వచ్చింది. కానీ ఇది పన్నీర్ లాకైతే అనిపిస్తలేదు నాకు. టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు. చేసుకొని తిని చూడండి అందరూ. కానీ నమ్మకుండే అన్ని వీడియోలు, కొన్ని వీడియోలే కరెక్ట్ ఉంటుంది, కొన్ని వీడియోలు ఫేక్ ఉంటుంది. కొంచెం కొంచెం చేసుకోండి. ఫస్ట్ టైం చేసేటోళ్ళు ఎక్కువ చేసుకుంటే మోసపోతారండి. మోసపోకండి. నేనైతే కరెక్టే చూపిస్తాను, కానీ తెలియదు. కానీ నేను ఎవరిని తప్పు పడతలేను, చూపించే వాళ్ళని కూడా. నాకైతే ఇలా వచ్చింది. నేనైతే మొత్తానికి పాలకూరలు అయితే వేసిన. ఇది టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు. రొట్టెతో తిని చూస్తాను, బాగానే ఉంటుంది అనుకుంటా బహుశా. ఓకేనండి, నా వీడియోలు నచ్చిన వాళ్ళు లైక్ పెట్టండి, షేర్ చేయండి. మరి మీరు కూడా ఇట్లా చేసుకొని ట్రై చేసి చూడండి. కొద్దిగా చేసుకోండి.
నేనైతే ఓన్లో పెట్టిన, మీరైతే ఓన్ లేని వాళ్ళైతే ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టి స్టాండ్లో గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసి నీళ్ళ మీద పెట్టి చూడండి. ఆవిరికి ఉడికించుకుంటే వస్తుండొచ్చు. నేనైతే ఓన్లో పెట్టిన ఫటాఫట్ అవుతుందని నాకు అంత మంచి పర్ఫెక్ట్గా రాలేదు ఈ సోరకాయ పన్నీరు. చూడండి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్. తప్పకుండా ఒక లైక్ గంట కొట్టండి, గంట బటన్ మీద ఒకసారి క్లిక్ చేయండి ప్లీజ్. ఓకేనా అండి? ఇలాంటి వీడియోలు నేను కూడా ట్రై చేసి ఆరి తేరినాకనే పెడతాను. ఇది నా సొంత రెసిపీ అయితే కాదు, నేను కూడా చూసి చేసినాను. ఓకే అండి, బాయ్. అందరూ జాగ్రత్త.